ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాసుకు వచ్చేసిన వారందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. సో ఈ రోజున మనము 15వ అధ్యాయము, మరి పురుషోత్తమ యోగం అంటారు. ఈ యొక్క 15వ అధ్యాయంలో మనము 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాం. ఈరోజు టైటిల్ పేరు ఏంటంటే శరణాగతి అంటే ఏమిటి. అందరూ చెప్తుంటారు శరణాగతి పొందాలి అని. అంటే భగవంతుడి యొక్క చరణ కమలములకు ఎవరైతే ప్రణమిలుతారో, ఎవరైతే భగవంతుడి చరణ కమలాలకి ప్రణమిల్లి నాకు నీవు తప్పితే ఇంకొకరు లేరు అనేదాన్నే శరణాగతి అంటారు. అలాగే భగవంతుడి కన్నా ముందు గురువుకి ఆ విధంగా మనము ప్రణమిల్లాలి అని చెప్తుందన్నమాట. ఎందుకంటే గురువు ద్వారానే మనకి వాస్తవమైన జ్ఞానాన్ని మనము తెలుసుకోగలుగుతాం. ఒక గురువుకి సంపూర్ణ శరణాగతి పొందనదే ఎవ్వరు కూడా శ్రీకృష్ణ భగవానుడికి సంపూర్ణమైన శరణాగతి పొందలేరు అని మీకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎప్పుడైతే ఒక గురువుకి మనము సంపూర్ణ శరణాగతి పొందుదాం, అంటే శరణాగతి అంటే ఏంటి, ఆ గురువు గారి యొక్క చరణ కమలాలకి ప్రణమిల్లి నీవు తప్పితే నాకు ఇంకొకరు లేరు గురుదేవా, మీరు నన్ను ఉద్ధరించాలి, నేను మీ యొక్క దాసుడును, నేను మీ యొక్క సేవకుడిని, నేను అజ్ఞానములో ఉన్నాను, నా నాకు జ్ఞానాన్ని మీరు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను, నన్ను మీరు శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పటం, ఇవన్నీ కూడా శరణాగతి అంటారనమాట. శరణాగతి లేకపోతే ఆ, ఏ విధంగా ఈ భౌతికంగా ఎలా ఉంటారని చెప్పడానికే మనం ఇప్పుడు ఈరోజు క్లాస్ చెప్పుకుంటున్నాం. అంటే ఎటువంటి మాయలో ఉంటారు, ఎటువంటి మోహములో ఉంటారు అనే దాని గురించి
ఈరోజు మనం చక్కగా మనం క్లాస్ చెప్పుకున్నాం అనమాట. అంటే ఈ భౌతికమైన జీవితాన్ని దేంతో పోల్చారంటే అశ్వత్థ వృక్షంతో పోల్చారు. ఉం? అశ్వత్థ వృక్షం అంటే ఏంటి? మనం అనుకుంటే రావి చెట్టు, మర్రి చెట్టు, వీటి పేర్లు అనమాట. వాటికి ఆ, చూస్తే జనరల్గా మనం చూస్తే ఏ చెట్టుకైనా కూడా వేర్లు భూమిలో ఉంటే బయటికి కనపడవు. జనరల్గా చెట్టులు అలా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ అశ్వత్థ వృక్షానికి అంటే రావి చెట్టుకి లేకపోతే మర్రి చెట్టుకి ఓడలు మనకంటే ఆ ఒక్క ఏమంటారు వేర్లు మనకి పైకి కనపడుతూ ఉంటాయి. పైకి ఉంటాయి, కిందకి ఉంటాయి, అన్ని చోట్ల కూడా పైకి ఉంటాయి అన్నమాట. ఉం? సో దీన్ని మన వాళ్ళు ఎలాగ పోల్చారు అంటే ఈ భౌతికమైన జీవితంతో పోల్చారనమాట. ఎవరు భౌతికమైన జీవితంలో అలా కొట్టుకుని పోతూ ఉంటారు, ఎవరు బద్ధజీవులకు జీవిస్తూ ఉంటారు అంటే ఎవరైతే గురువుకి కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొందరో వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుందన్నమాట. అన్ని బంధాలు చిక్కుని ఉంటారు. అలాగే మనము 14 అధ్యాయాలు మనము గుణాల గురించి మనం చెప్పుకున్నాం. అటువంటి త్రిగుణాలలో వాళ్ళు చిక్కుంటారు. కానీ ఎవరైతే గురువుకి కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొందుతారో వారు త్రిగుణాలు నుంచి వారు బయటపడి విముక్తులయ్యి వారు త్రిగుణాతీతులు అవుతారని మనము ఈ 14 అధ్యాయాలు మనం చెప్పుకున్నాం. తర్వాత 15 అధ్యాయంలో ఇంకా చాలా చక్కగా మనము చాలా అంటే చాలా వివరంగా ఇంకా చాలా చక్కగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి అర్జునుడికి ఏం చెప్తున్నాడో మనము విని మనం కూడా వాటి గురించి మనం కొద్దిగా చర్చ చేద్దాం. హరే కృష్ణ. సో ఎవరైనా ఈ మొదటి శ్లోకం చదవచ్చు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమదస్యాకమస్వద్ధం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యతం వేద సా వేదవిత్. హరే కృష్ణ గురుజీ. ఇక్కడ శ్రీ భగవాను వాచ అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు పార్థుడికి, అంటే ఎవరికి? అర్జునుడికి. అంటే వేరులో పైకి ఉంటాయి, కొమ్మలో కిందకు ఉంటాయి. అటువంటిది ఒక సనాతనమైన అశ్వత్థ వృక్షం గురించి చెప్తుంటారు. అంటే ఏ విధంగా అయితే భగవంతుడు సనాతనమైన వాడో ఈ యొక్క చెట్టు కూడా సనాతనమైనది చెప్తారనమాట. ఆ చెట్టుకి పేరేంటి? అశ్వత్థ వృక్షము, రావి చెట్టు, మర్రి చెట్టు అంటూ ఉంటారు. అలాగే వాటి యొక్క ఆకులను దేనితో పోల్చారంటే వేద మంత్రాలతో పోల్చారు. ఏంటి? ఈ చెట్టు యొక్క ఆకుల్ని వేద మంత్రాలతో పోల్చారు. మరి ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదాలను తెలుసుకున్నట్టు లెక్క. మరి వేదాలను తెలుసుకుంటాం ఏంటంటే వేదం యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతుని తెలుసుకోవటమే. అంటే భగవంతుని మర్చిపోయి నేను వేదం చదివానండి, నేను వేద పండితున్నంటే ఉపయోగం లేదు. వేదం యొక్క ఉద్దేశం కూడా భగవంతుని తెలుసుకుంటమే, శ్రీకృష్ణుని తెలుసుకుంటమే, భగవద్ధామానికి చేరుకుంటమే అని మనకి చెప్తున్నాయి అనమాట. అలాగే ఈ ఒక్క అశ్వత్థ వృక్ష చెట్టుని ఎలా పోల్చారంటే భౌతికమైనటువంటి జీవితంతో పోల్చారు. ఈ యొక్క ఆకుల్ని వేద మంత్రాలతో పోల్చారు. కానీ ఇక్కడ తెలివి కల్లవాడు ఏం చేస్తాడంటే అసలు ఈ చెట్టుకి మొదలేంటిదని చెప్పి చూస్తాడనమాట. ఈ చెట్టుకి మొదలు ఎక్కడా అని చూచేవాడిని ఎలాగ పోల్చారంటే వాడు భగవంతుడు ఎక్కడున్నాడు ఎతుకున్నట్టు లెక్క. ఎప్పుడైతే చెట్టుకు మొదలు ఎక్కడ కనుక్కున్నాడో అతను భగవంతుని కూడా తెలుసుకున్నట్టుగా మన ఆచార్యులు చెప్తున్నారు. దీని గురించి మనం ఒకసారి శ్రీల ప్రభుపాదు వారు, మన పరమ గురువు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు భాష్యాన్ని ఏ విధంగా రక్షించారో మనం ఒకసారి చూద్దాం. ఎవరైనా కూడా ఒకసారి భాష్యం చదవండి. ఎవరైనా మీ దగ్గర భగవద్గీత పుస్తకం ఉంటే కనుక చాలా చక్కగా. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. భక్తి యోగపు ప్రాముఖ్యమును గురించి చర్చించిన పిమ్మట వేదముల ప్రయోజనం ఏమిటి అని ఎవరైనాను ప్రశ్నించవచ్చును. వేదాధ్యయన ప్రయోజనము శ్రీకృష్ణుని ఎరుగుటయేనని ఈ అధ్యాయమున వివరింపబడినది. కృష్ణ చైతన్యవంతుడై భక్తియుక్త సేవయందు నెలకొలని వాడు వేదములను ఎరిగియే ఉండును. భౌతిక జగత్తు బంధము ఇక్కడ అశ్వత్థ వృక్షంతో పోల్చబడినది. కామ్యకర్మల యందు ఆసక్తుడైన వాడు ఈ అశ్వత్థ వృక్షపు తుదిని తెలియక
అతడు ఒక కొమ్మ నుండి మరొక కొమ్మను, అక్కడి నుండి మరొక కొమ్మను సదా మారుచుండెను. ఒక్క నిమిషం ప్రభు, భౌతిక ప్రపంచం. ఒక్క నిమిషం. ఇక్కడ వేదం యొక్క ఉద్దేశం ఏంటంటే భగవంతుని తెలుసుకుంటమే. అది మనకి చాలా తెలుస్తుంది. అయితే కృష్ణ భక్తి రసభావితుడై భక్తి యోగమునందు నియుక్తుడైన వాడు వేదమును ఎరిగియే ఉండును. అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే సర్వవేద సారమంతా కూడా భగవద్గీతలో ఉంది. సర్వ ఉపనిషత్తు సారమంతా కూడా భగవద్గీతలో ఉంది. సర్వశాస్త్ర సారమంతా కూడా భగవద్గీతలో ఉంది. అందుకని ఈ కలియుగంలో వేద అధ్యయనం చేయకపోయినా, వేద పండితులు కాకపోయినా, ఎవరైనా కూడా ఈ కలియుగ ధర్మమైనటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తూ ఈ భగవద్గీతను చదివి అర్థం చేసుకుని ఆచరిస్తూ ఉంటారో వారు వేదాలను తెలిసిన వారే అని మనము పరిగణించాలి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఎవరు కూడా నేను వేదం చదవలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేదం యొక్క ఉద్దేశం కూడా భగవంతుని తెలుసుకుంటమే. అందుకని ఈ కలియుగంలో మనం భగవద్గీతను కూడా చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే గనక వేదాన్ని కూడా తెలిసిన వాడే అవుతాడు. అలాగే ఈ భౌతిక జగత్తు బంధం ఇచ్చట అశ్వత్థ వృక్షంతో పోల్చబడింది అనమాట. అంటే కామ్యకర్మలు యందు రతుడయ్యి ఈ యొక్క ఒక కొమ్మ నుండి వేరే కొమ్మకి మారుతూ ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు ఒక యోని నుంచి ఇంకో యోనికి మారుతూ ఉంటాడు. తేడా ఏమని చెప్పండి? అవునా? జన్మ మృత్యువు, అంతే కదా. పుడుతూ ఉంటాడు, మళ్ళీ మరణిస్తూ ఉంటాడు, అంతే కదా. ఈ యొక్క కొమ్మలు కూడా అంతే కదా. ఈ యొక్క చెట్టు కొమ్మలు కూడా అంతే. పోతే మళ్ళీ చిగురిస్తాయి, మళ్ళీ పోతే మళ్ళీ చిగురిస్తూ ఉంటాయి. అట్లాగే ఎందుకు పోల్చారంటే ఒక కొమ్మ నుంచి వేరే కొమ్మకి వెళ్ళినట్టుగా, అంటే ఒక జన్మ నుంచి మళ్ళీ ఇంకో జన్మకి వెళ్తున్నట్టుగా ఇది చెప్తుంటారన్నమాట. అలాగే ఈ భౌతిక జగమునకు, అలాగే ఈ ఒక్క వృక్షానికి కూడా అంతం అనేది లేదు. ఎక్కడి నుంచి చెప్పండి? ఈ భౌతిక జగానికి ఆ వృక్షానికి అంతం ఉందా? అందుకే చూడండి, ఈ యొక్క అశ్వత్థ వృక్షాన్ని ఇళ్ళల్లో ఎవరు పెంచుకోరు. ఎందుకంటే ఇంటిని కూడా పడగొట్టేస్తుంది ఏదో రోజున. ఎందుకంటే అంత బలంగా ఉంటే దాని యొక్క వేర్లు. అసలు అశ్వత్థ వృక్షానికి అసలు మరణం అనేది ఉండదన్నమాట. అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే రావి చెట్టు, మర్రి చెట్టు. కంటిన్యూ చేయండి ప్రభు, ప్రవీణ్ ప్రభు. ఓకే ప్రభు. ఈ భౌతిక ప్రపంచమును ఈ అశ్వత్థ వృక్షమునకు అంతమనున్నది లేదు. అట్టి వృక్షమునందు ఆసక్తుడైన వానికి ముక్తి లభించే అవకాశము లేదు. మానవుని ఉద్ధరించుటకై ఉద్దేశింపబడిన వేదమంత్రములు ఈ వృక్షమునకు పత్రములుగా పేర్కొనబడినవి. దీని వ్రేళ్లు విశ్వమునందలి అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము నుండి ఆరంభమగుటిచే అవి పైభాగమునకు ఉండును. ఈ అవ్యయమైన మాయా వృక్షమును అవగతము చేసుకొనగలిగినచో మానవుడు దాని నుండి బయటపడగలడు. భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తి నొందుటకు గల ఈ పద్ధతిని సంపూర్ణంగా అవగాహనము చేసుకొనవలెను. భౌతిక బంధముల నుండి విముక్తికి అనేక విధానములు గలవని గడిచిన అధ్యాయములందు వివరింపబడినవి. దేవాది దేవుని భక్తియుక్త సేవయే అందుకు అత్యుత్తమ పద్ధతి అని త్రయోదశ అధ్యాయము వరకును మనము గాంచి ఉన్నాము. ఇప్పుడు భౌతిక కర్మల యందు అనాసక్తి మరియు భగవానుని భక్తియుక్త సేవ యందు ఆసక్తి అనునవి భక్తియుక్త సేవకు మూల సిద్ధాంతములని తెలియవచ్చినది. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, ఎవరు ఈ భౌతిక బంధం నుండి విముక్తి పొందుతారు అంటే ఎవరైతే భక్తియుత సేవకు ఆసక్తులు అవుతారో, ఎవరైతే ఈ యొక్క డివోషనల్ సర్వీస్లో ఎంగేజ్ అయి ఉంటారో. మనం ఇంతకుముందు అంటే ఈ యొక్క 14 అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. అంటే ఎవరైతే ఈ డివోషనల్ సర్వీస్లో ఎప్పుడైతే ఎంగేజ్ అయి ఉంటారో, ఈ భక్తియుక్త సేవలో ఉంటారో, వారు ఈ యొక్క గుణాలనే దాని నుంచి వారు విముక్తులు అవుతారు. అందుకే వాళ్ళని ఏమంటే త్రిగుణాతీతులు అంటారు, అన్ని గుణాతీతులు అంటారు. అట్లా ఇక్కడ కూడా ఏంటంటే ఎవరు ఈ యొక్క అశ్వత్థ చెట్టులాగా ఒక కొమ్మ నుంచి వేరో కొమ్మకి, అలాగే ఆ ఆకులకే వాళ్ళకి అట్రాక్షన్ అయిపోయి, అంటే వేదాల పట్ల అట్రాక్షన్ ఉండి, అలా కాకుండా ఎవరు
ఈ యొక్క భౌతిక జగత్తు నుండి ఈ యొక్క బంధాల నుంచి విముక్తి పొందుతారు అంటే భక్తియుక్త సేవ చేయటం ద్వారా. ఇవి ప్రాథమిక సూత్రాలు, ద బేసిక్ ఫండమెంటల్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ. ఎప్పుడైనా చూసుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ మనం చదువుకున్నప్పుడు కూడా ఆలు ఏబిసిడిలే బేసిక్ ఫండమెంటల్స్. అలాగే మన కుటుంబానికి ఆ, తల్లి తండ్రి నేర్పించిన విలువలే బేసిక్ ఫండమెంటల్స్ అన్నమాట. అలాగే మనిషి యొక్క జీవితానికి భగవంతుని చేరుకోవాలనుకున్న వాడు ఎవరైతే ఉంటారో వారందరికీ ద బేసిక్ ఫండమెంటల్స్ ఏంటంటే భక్తితో సేవ. దాన్ని మనం డివోషనల్ సర్వీస్ అంటాం, సిన్సియర్ డివోషనల్ సర్వీస్. అయితే ఇది ఎలా సాధ్యపడుతుందండి? ఇవాళ మన టైటిల్దే, అంటే శరణాగతి అంటే ఏమిటి, ఇది ఎలా సాధ్యపడుతుందంటే ఈ కలియుగంలో ఏ కులములో పుట్టినా, అతను ఏ మతంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, అతని లింగభేదం స్త్రీ పురుష అలాగే హిజ్రా కావచ్చు, ఎవరైనా కావచ్చు, లింగభేదం లేకుండా ఎవరైనా కూడా ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి ఆ గురువుని వారి జీవితంలోకి ఆహ్వానించి మొట్టమొదటిగా ఆ గురువుకి సంపూర్ణ శరణాగతి. మనం చెప్పుకున్నాం, శరణాగతి అంటే ఏంటంటే వారి పాదాలకు ప్రణమిల్లి నీవు తప్పితే నాకు వేరెవరు లేరు గురుదేవా, అది శరణాగతి అంటే అండి. ఆ విధంగా ఎవరైతే మొట్టమొదటి గురువుకి శరణాగతి పొందుతారో ఆ గురువు గారి యొక్క ఆదేశానుసారము ఆ గురువు గారు ఒక మార్గదర్శకత్వంలో భక్తి సేవలో నెలకొనవచ్చు. అటువంటి భక్తి సేవలో నెలకొన్న వాడు ఎలా ఉంటారంటే ఎటువంటి భౌతికమైన బంధాల నుంచి అయినా సరే వారు విముక్తి పొందవచ్చు అని చాలా చక్కగా మనకి ఇక్కడ ఆ, మనకి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఇకపోతే రెండో శ్లోకం చదవండి ఎవరైనా. ఎస్, రెండో శ్లోకం హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. చదవండి. అధశ్చోద్వం ప్రసీతస్తస్య శాఖా గుణా ప్రవృద్ధా విషయ ప్రబలః అధశ్చ మూల్యాన్ అనుసంతతాని కర్మానుబంధిని మనుష్యలోకే. ఉమ్. హరే కృష్ణ. ఇక్కడ గుణాలతోటి పోషించబడి ఈ యొక్క చెట్టు యొక్క శాఖలు పైకి మళ్ళీ కిందకి కూడా విస్తరించి ఉంటాయి. అలాగే ఇంద్రియ విషయాలు కూడా వాటికి చిగురుల వలె ఉంటాయి. అంటే చూడండి, ఒక చెట్టు మొత్తాన్ని కూడా కొట్టివేశారు పూర్తిగా, అయినా కూడా లోపల నుంచి చిగురు వస్తుంది. దీన్ని ఎలా పోల్చారంటే మన ఆచార్యులు మనలో ఉన్న కోరికలని బలవంతంగా మనం వాటిని కంట్రోల్ చేసినప్పటికి కూడా వాటి పట్ల ఆసక్తి మాత్రం పోదు అని చెప్తున్నారన్నమాట. ఎవరు లేనప్పుడు ఒంటరిగా నువ్వు ఎలా ఉంటావో అదే నీ ఒక వ్యక్తిత్వం అంటారనమాట. అంటే అందరి ముందు బాగుంటారు, కానీ ఎవరు లేనప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఇంద్రియ విషయాల పట్ల వారి ఆసక్తి ఉంది, కానీ సమాజంలో వారు మాత్రం బలవంతంగా వాటిని నిగ్రహించుకుంటున్నారు అనమాట. అంటే ఈ నిగ్రహించుకుంటాము తర్వాత వాళ్ళకి మళ్ళీ వాటిపై ఆసక్తి అంటే చిగురులతో పోల్చారన్నమాట. అంటే ఏ విధంగా అయితే ఈ ఒక్క చెట్టుని కొట్టేసినప్పుడు కూడా ఆ చెట్టు వేర్ల నుంచి మళ్ళీ చిగురులు వస్తూ ఉంటాయి చూసారా, అట్లాగే ఇంద్రియ కోరికలు కంట్రోల్ చేస్తున్నప్పుడు కూడా అవి మళ్ళీ కూడా వాటి పట్ల ఆసక్తి ఉంటూనే ఉంటుంది.
మానవ రూపంలో కర్మ ప్రవహించడానికి చెట్టు యొక్క వేర్లు క్రిందికి వేలాడుతూ ఉంటాయి. మరి అలాగే క్రిందన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి ఈ మనుష్యలోకంలో కర్మలను కలుగజేస్తాయి. అంటే ఏ విధంగా అయితే చిగురు మనకి మళ్ళీ ఆ ఒక్క ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి ఉంటుందో, మళ్ళీ వాటి వల్ల ఏంటంటే ఈ కర్మలను చేసేలాగా ప్రేరేపిస్తాయి అన్నమాట ఈ మనుష్య లోకంలో. అంతే కదా. ఇప్పుడు వాడు ఎంత బలవంతంగా ఉన్నప్పుడు కూడా అతని మళ్ళీకి ఏదో ఒక ఆమ్, ఏమంటారు మాంసభక్షం చేయాలనిపించి ఉండొచ్చు, లేకపోతే అతనికి మళ్ళీ ఏదో ఒక మత్తు పదార్థం తీసుకుని ఉండొచ్చు. దానివల్ల మళ్ళీ అతను మళ్ళీ కొత్త కర్మని మళ్ళీ చేయడానికి ప్రేరేపిస్తుంది అనమాట. 3-4 శ్లోకాలు ఎవరైనా చదవండి. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదీర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం మసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం సత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివితంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యథా ప్రవృత్తి ప్రసృత పురాణి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. అలా కాకుండా అలాగా మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ఇంద్రియ విషయాల పట్ల మళ్ళీ ఆసక్తి ఉంటుంది, ఏవైతే చిగురులు వస్తూ ఉంటాయో. అలా కాకుండా ఆ లోతైన వేర్లు ఏ వృక్షానికి ఉంటాయో వాటిని గొడ్డలతో ఖండించి వేయాలి. చూడండి, ఎప్పుడు చెట్టు పుట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే పూర్తిగా వేరుతో సహా, కొన్ని వేర్లు కాదు, పూర్తిగా ఒక గొయ్యిలా తీసి ఆ లోపల వేరుతో సహా పూర్తిగా కూడా ఖండించేయాలి. ఎప్పుడైతే ఖండించేసి అసలు ఆ వృక్షం ఎక్కడ మొదలైందో వెతకాలన్నమాట. దాన్నే భగవంతుడు అన్నారు. అంటే భగవంతుణ్ణి ఎలాగ తెలుసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మనకి అశ్వత్థ వృక్షంతో చక్కగా పోల్చారనమాట. అంటే మూలమేంటి అని తెలుసుకునే ప్రయత్నం అనమాట. ఆయన నుండే ఈ జగత్ యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించింది. ఆయనను ఆశ్రయించిన తర్వాత మళ్ళీ మనము ఈ జగత్తులోనికి రాము. అంటే ఇక్కడ చక్కగా ఏం పోల్చారంటే 3 విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఏ విధంగా అయితే ఈ యొక్క అశ్వత్థ వృక్షానికి వేర్లు, కొమ్మలు, ఆకులు ఇలా ఉంటాయో, మనం వాటి నుంచే ఒకదాని నుంచి ఒకటానికి మారిపోతూ ఉండకుండా అసలు ఈ చెట్టు యొక్క మొదలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. అంటే వేదంతోనే ఆగిపోకుండా, అంటే వేదం యొక్క ఉద్దేశం ఏంటి, భగవంతుని తెలుసుకుంటాము. మనం చూసాం కదా. అంటే ఆ అశ్వత్థ వృక్షం యొక్క ఆకులు దేనితో పోల్చారు, వేదాలతో పోల్చారు. మరి అట్లాగే ఈ యొక్క ఎప్పుడు ఈ యొక్క కోరికలు పూర్తిగా నశించిపోతాయి అంటే మనం చెప్పుకున్నాం. అంటే కోరికలను బలవంతంగా నిగ్రహించినప్పుడు కూడా మళ్ళీ ఈ చెట్టు వేరు నుంచి ఎలా చిగురొస్తుందో అలాగే ఆ కోరికల పట్ల మన ఆసక్తి ఉంటుంది. మరి దానికి ఏం చేయాలంటే బలమైన గొడ్డలతోటి దాన్ని పూర్తిగా కూడా ఖండించి వేయాలంటే కొట్టివేయాలి, నరికి వేయాలని చెప్పి చెప్తారు. ఆ తర్వాత వృక్ష యొక్క మొదలు ఎక్కడ వెతకాలన్నమాట. చెట్టుకు మొదలు ఎక్కడ మొదలైంది అంటే మొదలు ఎక్కడ ఉందని చెప్పి వెతకాలి. దాన్నే భగవంతుడు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అంటే ఈ భౌతికమైనటువంటి జీవితాన్ని పూర్తిగా మనము గొడ్డలతో ఖండించి వేస్తే కానీ మనం భగవంతుని గురించి తెలుసుకోలేము అని మనకి ఇక్కడ చాలా క్లియర్ చెప్తున్నారన్నమాట. ఈ భౌతికమైనటువంటి జీవితాన్ని అంటే అశ్వత్థ వృక్షంతో పోల్చారో, ఏ విధంగా అయితే వృక్షాన్ని గొడ్డలతో పూర్తిగా ఖండించి వేశారో, ఈ భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైన కోరికల పట్ల, భౌతికమైన వస్తువుల పట్ల మనకి
ఆసక్తి లేకుండా అనాసక్తితో గనక మనం పూర్తిగా ఖండించవేయగలిగితే గనక మనం భగవంతుని తెలుసుకోగలము. ఒక్కసారి భగవంతుని తెలుసుకున్న తర్వాత, ఒక్కసారి భగవంతుని ఆశ్రయించిన తర్వాత మళ్ళీ మనము ఈ భౌతిక జగత్తులోనికి రాము. ఐదో శ్లోకం సరే చదవండి. 5వ శ్లోకం. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వై విముక్తాహు సుఖ దుఃఖ సంగైర్ గచ్చన్య మూఢాహు పదమవ్యయం తత్. హరే కృష్ణ గురు. ఇక్కడ దురాభిమానము, అభిమానం వేరు, దురాభిమానం వేరు. అలాగే మోహము లేకుండా ఉన్నవారు, ఉమ్, మమకారం అనే దాన్ని జయించిన వారు, అలాగే ఎప్పుడూ కూడా భగవంతుని చింతలోనే ఉన్నవారు, మరి అలాగే ఇంద్రియ భోగాలను అనుభవించాలని కోరికలు లేనివారు, సుఖ దుఃఖములైనటువంటి వాటికి వారు అతిథులు ఉంటారు. మనం ఇంతమంది కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. అంటే సుఖం వచ్చినప్పుడు ఎగిరిగా ఆనందించటం, లేదా దుఃఖం వచ్చినప్పుడు ఏడవటం అలా కాకుండా రెండింటిని కూడా సమానంగా చూసేవాడు. చెప్పుకున్నాం కదా మనం, ఒక మంచి శ్లోకం కూడా కదా. ఏమ్మా ఏం శ్లోకం చెప్పండి? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం స్థితిస్తత్వ భారత. చెప్తున్నారు కదా, ఈ సుఖ దుఃఖాలు అనేవి ఏం చెప్తున్నారు, కష్ట సుఖాలు అనేవి ఏం చెప్తున్నారంటే ఎండాకాలం చలికాలం లాంటివి, వాటి ఎందుకు కల చెందకుండా స్థిరంగా ఉండేవాడు ధీరుడు అని అంటారు. అటువంటి ధీరుడు నాకు ప్రియమైన వాడని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇటువంటి ముక్త జీవులు అంటే ఇటువంటి బంధ విముక్తులైన వారు నా పరమ పదమును చేరుకుంటారు. అంటే నన్ను చేరుకుంటారు, నా లోకాన్ని చేరుకుంటారు, నాతో కలిసి నివసిస్తారు. ఎవరు అంటే ఒకసారి మళ్ళీ మనానికి వెళ్దాం. ఎవరు? ఇటువంటి ఇంద్రియ భోగము అనే కోరికలు లేకుండా వారి కోరికలు పూర్తి ఖండించిన వారు. ఏ విధంగా అయితే ఈ వృక్షానికి వేర్లను పూర్తి ఖండిస్తారో ఆ విధంగా ఎవరైతే వారి కోరికలు మొత్తం ఖండించిన వారు, భగవంతుడు తెలుసుకున్నవారు, ఈ విధంగా వారు చక్కగా మోహం లేకుండా ఉండేవారు, మమకారాన్ని జయించిన వారు, నిరంతరం భగవంతుడి చింతలో ఉండేవారు. చెప్పుకున్నాం కదా మనం, అనన్య చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏం చెప్తున్నారు? అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించేదను. చక్కగా చెప్పారు కదా. అటువంటి వారు నా లోకానికి చేరుకుంటారు, నాతో కలిసి జీవిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు చాలా చక్కగా చెప్తున్నారు. ఒక్కసారి భాష్యము చదవండి ఎవరైనా, 5వ శ్లోకం యొక్క భాష్యము. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. హరే కృష్ణమ్మ. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవ్కి జై. శరణాగతి విధానము ఈ శ్లోకమునందు చక్కగా వర్ణింపబడినది. మానవుడు గర్వముచే భ్రాంతి చెందకుండుటయే దానికి కావలసిన మొదటి యోగ్యత. భౌతిక ప్రకృతికి తానే ప్రభువునని భావించుచు గర్వించుట చేత బద్ధజీవునికి దేవాది దేవుని శరణు పొందుట మిక్కిలి కష్టము. ఇక్కడ చూడండి, ఏ వ్యక్తి హృదయములో అయితే అహము అహంకారం ఉంటుందో అటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడా గురువుకి కృష్ణుడికి శరణాగతి పొందలేడు. ఇది చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం. అతను ప్రయత్నం కూడా చేయలేడు, అతని ప్రయత్నానికి ఫలితం కూడా ఉండదు.
ఇది మనం చాలా గర్వము, భ్రాంతి ఇవి ఉన్నంత వరకు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో అతడు గురువు కానీ కృష్ణుడు కానీ శరణాగతి పొందడం అనేది చాలా కష్టమైన కార్యము. కంటిన్యూ చేయండి తల్లి. కానీ మానవుడు యథార్థ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము ద్వారా తాను భౌతిక ప్రకృతికి ప్రభువును కాననియు దేవాది దేవుడే ప్రభువుననియు ఎరుగవలెను. గర్వముచే కలుగు భ్రాంతి నుండి విముక్తుడైనప్పుడు అతడు శరణాగతి విధానమును ఆరంభింపగలడు. ఈ భౌతికమైన ప్రకృతికి నేను ప్రభువును కాదు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తుంటారు, దొంగ స్వామీజీలు, దొంగ బాబాలు కొంతమంది ఎవరైతే ఉంటారో ఈ ప్రకృతి మీద ఆధిపత్యాన్ని వారు చలాయించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అది గర్వం ఉన్నవారు చేసే పని. నేనే స్వామిని, నేనే పరమాత్ముని, నేనే భగవంతుని అనుకుంటూ ఉంటారనమాట. దానివల్ల వారు ఎప్పటికీ కూడా ఆ భగవంతుడికి శరణ పొందడము సాధ్యము కాని విషయము. కంటిన్యూ చేయండి. ఈ భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ ఏదో ఒక గౌరవమును ఆశించు వానికి దేవాది దేవుని శరణు పొందుట సాధ్యపడదు. మాయా లేదా మోహముచే కలుగు గర్వము వలన మానవుడు ఈ లోకమున జన్మించి స్వల్పకాలము జీవించి చివరికి మరణించు వాడైనను ఈ భౌతిక ఈ జగత్తునకు తానే ప్రభువుననడి మూర్ఖ భావమును కలిగి ఉండును. ఈ జగత్తునకు వచ్చి కొంతకాలము నిలిచి తిరిగి వెళ్ళిపోవు అతడు అనవసరంగా అట్టి భావముచే విషయములను కష్టతరము గావించుకొని ఎప్పుడునూ కష్ట దశల్లోనే నిలిచి ఉండును. ఈ జగత్తు సర్వము ఈ భావముతోనే కొనసాగుచున్నది. ఈ భావముతోనే భూమి మానవ సమాజమునకు సంబంధించినదని భావించు ప్రజలు తామే ప్రభువులమనేది భ్రాంతితో భూమిని అనేక భాగములుగా విభజించుచుండురు. మానవుడే ఈ జగత్తునకు యజమానుడని భ్రాంతి నుండి ప్రతి ఒక్కరూ బయటపడవలసి ఉన్నది. అట్టి అసత్య భావము నుండి విముక్తులైన పిమ్మట మానవుడు కుటుంబ, సాంఘిక, జాతీయ ఆసక్తులచే కలిగేడి సమస్త కపట సాంగత్యముల నుండి విముక్తులగుదురు. ఈ దోషపూరిత సాంగత్యములే జీవుని భౌతిక జగత్తునందు బంధించును. ఈ స్థితిని దాటిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకొనవలెను. వాస్తవముగా తనకు చెందినదేదో తనకు చెందనిదేదో ఎరుగు జ్ఞానమును అతడు సంపాదింపవలెను. విషయములను యథాతథముగా అవగాహనము చేసుకున్నప్పుడు అతడు సుఖదుఖములు, బాధా వినోదములు వంటి ద్వంద్వముల నుండి విముక్తుడగును. అతడు జ్ఞానమునందు పరిపూర్ణుడైనప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుట సాధ్యము కాగలదు. హరే కృష్ణ గురూజీ. చాలా బాగా చెప్పారు. ఎవరైతే ఈ భౌతిక జగత్తు యజమాని అనుకుంటారో వారు కుటుంబము, సమాజము, అలాగే ఈ యొక్క ప్రాంతము అనే అనురాగాల వల్ల అతనికి ఒక రకమైన బంధం ఉంటుందన్నమాట. కానీ ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడు శరణాగతి పొందుతారో వాళ్ళ కుటుంబ, సాంఘిక, జాతీయ అనురాగం వల్ల కలిగిన సమస్త మిచ్చి సాంగత్యం నుండి వాళ్ళు బయటపడతారు. అలా కనుక లేదనుకోండి, అది దోషపూరితమైన సాంగత్యముల వల్ల భౌతిక జన్మను బంధిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాలంటే, నేను వచ్చాను మళ్ళీ వెళ్ళిపోవాలనుకోవాలి, కానీ ఇదే నా ఒక పర్మనెంట్ ప్లేస్ అనుకోకూడదు. చూడండి, ఈ ప్రాంతం నాది, ఈ ఏరియా నాది, ఈ అడ్డా నాది, ఈ ఇల్లు నాది, ఈ కారు నాది, లేకపోతే ఈ ఏరియా నాది అని ప్రతి ఒక్కరు కూడా ఒక యజమానిగా భావిస్తూ ఉంటారు. కానీ దానివల్ల నష్టం ఏంటంటే ఈ బంధాల్లోనే చిక్కుకొని ఉండాలి. గౌరవాన్ని కూడా కోరుకోకూడదంట. దానికి మన శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో 3వ శ్లోకం చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు భక్తులు ఎలా ఉండాలో చెప్పారు. కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ కలియుగంలో చైతన్య మహాప్రభులో ఆవిర్భవించి భక్తుడు ఎలా ఉండాలో ఆయన ఆచరించి చూపించారు.
ఏం చెప్తున్నారు మూడో శ్లోకంలో? తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ కీర్తన సదాహరి సదాహరి అని చెప్పారనమాట. అంటే రహదారి అందరు తృణముఖనం తక్కువ నమ్రతను కలిగి వృక్షము కన్నా అధికమైన ఓర్పును కూడి ఇతరులు అగౌరవపరిచను వారికి సమస్త గౌరవమునకు ఇచ్చుడుకు సిద్ధపడిన స్థితి అందే మనుషుడు హరినామను ఉచ్చరించవలను అని చెప్పారనమాట. అంటే ఇక్కడ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను అర్జునుడికి బోధించాడు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని. కానీ మనందరి పట్ల దయతో, కరుణతో, ప్రేమతో ఆ భగవంతుడు మళ్ళీ శ్రీ చైతన్య మహాప్రభువులో ఆవిర్భవించి కలియుగంలో మనందరికీ భక్తి ఎలాగ చేయాలి, భక్తుడు ఎలా జీవించాలి, అసలు భక్తుడు అంటే ఎవరు అని ఆయన ఆచరించి మనందరికీ కూడా ఒక మంచి సంస్కారాన్ని, మంచి సంస్కృతిని, మంచి భక్తిని వారు ఇచ్చి వెళ్ళారనమాట. అందుకని మనందరం కూడా చైతన్య మహాప్రభు వారిని అనుసరించాలి అని మన ఆచార్యులు చెప్తున్నారు. సో ఈ రోజున మనము ఈ 15వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు ఈరోజు మనం చెప్పుకున్నాము. శరణాగతి అంటే ఏమిటి? శరణాగతి కనుక లేకపోతే మనిషి ఏ విధంగా బంధాల్లో చిక్కుకుంటాడు? శరణాగతి పొందితే గనక మనిషి ఏ విధంగా బంధాల నుంచి విముక్తుడవుతాడు? మరి బంధాల నుంచి విముక్తుడైన తర్వాత అతనికి కలిగిన ఉపయోగం ఏమిటి, లాభం ఏమిటి అనేది మనం చాలా చక్కగా ఈరోజు మనము చెప్పుకున్నాము. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు చెప్పుకున్నటువంటి క్లాస్లో మీకు ఎవరికైనా డౌట్స్, సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈరోజు క్లాస్లో మీరేం తెలుసుకున్నారో కూడా మీరు చెప్పవచ్చు. హరే కృష్ణ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు క్లాస్లో శరణాగతి అంటే ఏమిటి, ఎటువంటి వారు శరణాగతి పొందుతారు, ఎటువంటి వారు శరణాగతి పొందలేరు అనేది టాపిక్ మీద డిస్కషన్ జరిగింది ప్రభుజీ. అహంకారము, గర్వము, మోహము ఎవరికైతే ఉంటుందో వారు ఆధ్యాత్మిక గురువుకు కానీ తర్వాత భగవంతునికి కానీ శరణాగతి పొందలేరని చెప్పారు ప్రభుజీ. తరువాత ఎటువంటి వారు శరణాగతి పొందుతారు, ఆ పొందటం వల్ల ప్రయోజనం ఏమిటనేది చెప్పారు. ఎటువంటి వారు శరణాగతి పొందుతారంటే కృష్ణ భగవానుడు చెప్పినట్లు ఈ భౌతిక ప్రపంచం మీద ఆసక్తి లేనివారు, తరువాత సుఖ దుఃఖాలను సమంగా చూసేవారు, సమస్త జీవుల్లో ఉన్న పరమాత్మని చూసేవారు, నిరంతరము ఆత్మని భగవంతుని అందే భక్తియుక్త సేవతో నిలిపి ఉంచేవారు శరణాగతి పొందగలరు అనేది చెప్పారు ప్రభుజీ. తద్వారా పొందే ప్రయోజనం ఏమిటంటే ఆ జీవాత్మలు మరణానంతరము నా దివ్యధామానికి వస్తాయి అనేది కూడా చెప్పారు ప్రభుజీ. ఇంకో విషయం ఏంటంటే ప్రభుజీ, కృష్ణ చైతన్య సాధనలో ఉన్న భక్తులు ఎవరైనా పరిపూర్ణమైన వేద విజ్ఞానాన్ని తెలుసుకున్న వారే, వారు ఎటువంటి వేద విజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన పని లేదనేది చెప్పారు ప్రభుజీ. ఎందుకంటే సమస్త వేదాల సారము భగవంతుడిని తెలుసుకోవటం, భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం మాత్రమే. జీవితాంతము లేదా జీవితం మొత్తము వేదాలని అధ్యయనం చేయడము, లేదంటే వేదాలని తెలుసుకోవటము, వాటి జ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టలేనప్పుడు, వాటిని భగవంతుని సేవలోనికి ఉపయోగించలేనప్పుడు, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము లేకపోగా ఆ జ్ఞానాన్ని పొందిన మనిషి అహంకారంతో లేదంటే గర్వంతో మాట్లాడే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది ప్రభుజీ. దానివల్ల అతడు క్రింది స్థాయికి కూడా పడిపోయగల అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కృష్ణ భక్తిలో ఒక జీవితాన్ని కొనసాగించే వ్యక్తి ఆల్రెడీ దాన్ని పొందాడనే ఒక సత్యాన్ని ఈరోజు తెలుసుకోగలిగాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ ప్రభుజీ.
వెరీ గుడ్. బాగా చెప్పారు. హరే కృష్ణ. ఏమిటి, ఎలా స్థితి అవ్వాలి అనే విషయం గురించి తెలుసుకున్నాను గురూజీ. ఫస్ట్ థింగ్, ఈ కలియుగంలో వేదాలు, వేదాంతాలు, ఈ వీటి మొత్తం సారాంశం, వీటి ఉద్దేశం అంతా భగవంతుని చేరుకోవడమే. ఇంకొక పాయింట్, ఈ కలియుగంలో ఎవరైతే కుల, మత, ప్రాంత, లింగ భేదం లేకుండా ఒక గురువుని పొంది వారికి కంప్లీట్ గా సంపూర్ణంగా శరణాగతి పొందితే, అండ్ ఆ గురువు యొక్క ఏం చెప్తారో ఆ యొక్క మార్గదర్శనంలో ఉండి భక్తియుక్త సేవ చేస్తూ ఉంటే భౌతికమైన బంధాల నుంచి బయటపడి శ్రీకృష్ణ భగవాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు అనే పాయింట్ తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఫైనల్ గా ఎటువంటి ఇంద్రియ భోగాలు లేకుండా, భౌతిక కోరికలు లేకుండా, భౌతిక కోరికల్ని ఖండించి మోహం లేకుండా ఉండేవాళ్ళు, అండ్ అలాగే నిరంతరం ఎల్లప్పుడూ అనన్య భక్తితో భగవంతునికి శరణాగతి పొందిన వారు ఖచ్చితంగా శ్రీకృష్ణుని చేరుకుంటారు, శ్రీకృష్ణునితో కలిసి ఉంటారు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్. హరే కృష్ణ. వాళ్ళు కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఓకే. ఉమ్, ఎవరు అశ్వత్థ వృక్షాన్ని భగవంతునితో పోల్చారు. అశ్వత్థ వృక్షము కొమ్మలను పట్టుకుంటే గంట వేళ్లతో ఉన్న భగవంతుణ్ణి పట్టుకోవటము ఆ, చాలా ఉత్తమమైనది. ఏ వ్యక్తి హృదయంలో కూడా అహం, గర్వము ఉంటే గురువుకి, కృష్ణునికి శరణాగతి పొందటం కష్టం. భౌతిక ప్రకృతిలో ప్రభువుకు కానియు మరియు దేవాది దేవుడే ప్రభు అని ఎరుగవలేను. హరే కృష్ణ గురుజీ. ఈ వృక్షాన్ని భగవంతుడితో పోల్చడం కాదు, ఈ యొక్క అశ్వత్థ వృక్షాన్ని భౌతికమైన జీవితంతో పోలుస్తారనమాట. అంటే ఏ విధంగా అయితే ఆ, ఈ కొమ్మలు అలాగే వేర్లు ఆ, ఎక్కువగా వస్తుంటాయి, విస్తారంగా వస్తూ ఉంటాయి అనమాట. అంటే వాటికి అంతం లేకుండా వస్తుంటాయి అనమాట. అలాగే మనిషి మళ్ళీ జన్మ మృత్యు అని అంతం లేకుండా రకరకాల జన్మల పొందుతూ రకరకాల యోనిల్లో అతను జన్మిస్తూ ఉండాలన్నమాట. కానీ ఆ, అసలు దీనికి మొదలు ఏంటి అని తెలుసుకున్నవాడు, అంటే దీనికి మొదలంటే ఏంటి, నేను భగవంతుడి యొక్క అంశని, నేను భగవంతుడి యొక్క సేవని, నేను మళ్ళీ జన్మ తీసుకోకూడదని తెలుసుకున్నవాడు ఉత్తమైన వాడు. అలాగే ఈ అశ్వత్థ వృక్షానికి అసలు మూలం ఏంటి అని తెలుసుకున్నవాడు భగవంతుడు తెలుసుకుంటాడు అని చెప్పబడింది అనమాట. ఈ వృక్షాన్ని ఆ, భౌతికమైన జగత్తుతో పోల్చారు, ఈ ఆకులను వేదాలతో పోల్చారనమాట. అది ఈ కొమ్మల్ని ఎలా పోల్చారంటే రకరకాల యోనిలు, రకరకాల జన్మలతో పోల్చారనమాట. అంటే ఒక కొమ్మ నుంచి వేరే కొమ్మకి మారుతున్నట్టుగా, ఒక గర్భం నుంచి మళ్ళీ వేరే గర్భానికి మారుతూ, ఒక యోని నుంచి మళ్ళీ ఇంకో యోనికి మారుతూ ఇలాగా జన్మలు తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా అసలు దీనికి మూలం ఏమిటి అని తెలుసుకుంటే సత్యాన్ని తెలుసుకుంటాం అనమాట. ఈ మూలం ఏంటి అంటే ఆ మూలం ఏంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది భగవంతుడి నుంచే అన్నీ కూడా వస్తున్నాయి అని భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పారు. అట్లాగే ఏ విధంగా అయితే మనము ఒక చెట్టుని వేర్లను ఖండించినప్పుడు కూడా మళ్ళీ చిగురు వస్తూ ఉంటాయి, అలాగే ఈ కోరికలను బలవంతంగా కంట్రోల్ చేసినప్పుడు కూడా మళ్ళీ కోరికల పట్ల ఆసక్తి ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా గనక ఆ వేర్ల మొత్తం నరికేసామనుకోండి, ఏమవుతుందంటే మళ్ళీ చిగురించదు. అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా మన కోరికలని పూర్తిగా కనుక ఖండించేసారు. ఏ విధంగా ఖండిస్తామంటే భక్తి అనే సేవ ద్వారా మనం ఖండించగలిగితే కనుక అప్పుడు మాత్రమే మనం భగవంతుని చేరుకుంటాము, అప్పుడు మాత్రమే మన భగవంతుని తెలుసుకుంటాము, అప్పుడు మాత్రమే మనము గురువుకి, కృష్ణుడి శరణాగతి పొందగలము అనే విషయాన్ని ఇవాళ మనకు చాలా చక్కగా చెప్పుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ హరే హరే రామ, హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే హరే రామ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ.
హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. దండ ప్రణామం తల్లి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ గురుజీ, దండవత్ ప్రణామాలు గురుజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.